హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారు రష్మిక గారి వెడ్డింగ్ ఈ మంత్ 26th కి ఉదయ్పూర్ లో జరగబోతుంది. ఈ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ పెళ్లికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. ఈ రెస్ట్రిక్షన్స్ గురించి అఫీషియల్ గా అప్డేట్ రాలేదు, కానీ కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నా. సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఫిబ్రవరి 26th ఉదయ్పూర్ లో విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు మ్యారేజ్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ ఫస్ట్ గీతా గోవిందం మూవీలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డియర్ కామ్రేడ్ లో కూడా చేశారు. అండ్ ఈ మూవీ టైం నుంచే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు న్యూస్ వచ్చింది. అప్పట్లో అయితే ఇదంత సీరియస్ అనుకోలేదు. అంటే జనరల్ గా ఒక యంగ్ హీరో అండ్ హీరోయిన్ కలిసి ఒక 2-3 మూవీస్ చేస్తే ఇలాంటి గాసిప్స్ అండ్ రూమర్స్ అనేవి చాలా కామన్ కదా మన ఇండస్ట్రీలో. సో ఇది కూడా అలాంటి గాసిప్ అనుకున్నాం. కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని న్యూస్ బయటికి వచ్చింది. అప్పుడు కూడా రష్మిక గారు ఆర్ విజయ్ గారు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ రష్మిక గారు మాత్రం చిన్న చిన్న హింట్స్ ఇచ్చారు. లైక్ ఒక టీవీ షోలో దీని గురించి అడిగితే ప్రతిదానికి కరెక్ట్ టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అని చెప్పారు. అండ్ విజయ్ దేవరకొండ గారు ఒక మూవీ ఈవెంట్ లో రష్మిక గారి హ్యాండ్ మీద కిస్ చేశారు. అదంత పెద్ద విషయం కాదు, కానీ ఏదో అవుట్ ఆఫ్ లో ఒక రొమాంటిక్ జెస్చర్ లాగా అనిపించింది అంతే. అది తప్ప ఇంకెక్కడ కూడా ఓపెన్ అప్ అవ్వలేదు. ఇప్పుడు మ్యారేజ్ కి ఇంకా 2 days ఉంది అనగా ఈ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. వీళ్ళిద్దరు బాండింగ్ కి విరోష్ అని పేరు పెట్టారు. లైక్ విరుష్క, దీప్ వీర్ లాగా విజయ్ అండ్ రష్మిక కలిపి విరోష్ అన్నమాట. సో ఈ న్యూస్ అనౌన్స్ చేస్తూ నిన్న ఇన్స్టాలో స్టేటస్ పెట్టారు. ఈ మ్యారేజ్ కూడా చాలా సీక్రెట్ గా, చాలా ప్రైవేట్ గా చేసుకుంటున్నారు. చాలా కొద్ది మంది గెస్ట్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా మొబైల్ ఫోన్స్ ఎలో లేదంట. అంటే మేబీ ఎక్కడ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ బయటికి లీక్ అయిపోతాయేమో అని ఆ కండిషన్ పెట్టుండొచ్చు. అండ్ స్ట్రిక్ట్లీ నో ఎంట్రీ ఫర్ మీడియా. నాకు ఒకటే డౌట్, పెళ్లి అనేది చిన్న విషయం ఏం కాదు. ఎంత దాచాలి అనుకున్నా దాచలేం. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫేస్ ఇన్ అవర్ లైఫ్. అలాంటిది ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచాలి అనుకుంటున్నారో తెలియట్లేదు. అందరిని ఇన్వైట్ చేసి హ్యాపీగా పబ్లిక్ గా చేసుకోవచ్చు కదా. బట్ స్టిల్ ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్, పర్సనల్ స్పేస్ కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడకూడదు. అండ్ ఈ వెడ్డింగ్ కి సంబంధించి ఇన్విటేషన్ కార్డ్ అండ్ గిఫ్ట్ బాక్స్ అని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఆన్లైన్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు. సో ఈ పెళ్లిని 3 days ఈవెంట్ లాగా చేసుకుంటున్నారు. ఫస్ట్ హల్దీ ఫంక్షన్, తర్వాత సంగీత్, అండ్ ఫైనలీ 26th మ్యారేజ్ ఉండబోతుందంట. అయితే మరి మొబైల్ ఫోన్స్ ఎలా లేకపోవడం, మీడియాకి నో ఎంట్రీ అనేవి నిజమో కాదో తెలియదు, కానీ మ్యారేజ్ ని ఇంతవరకు సీక్రెట్ గా ఉంచారు కాబట్టి ఇది కూడా జెన్యూన్ న్యూస్ అనిపిస్తుంది. ఈ మ్యారేజ్ కి అటెండ్ అయ్యే సెలబ్రిటీ గెస్ట్ ఎవరు అనేది ఒక న్యూస్ వచ్చింది. దాన్ని బట్టి అల్లు అర్జున్ గారు, సందీప్ వంగా గారు, సల్మాన్ ఖాన్ గారు, సుకుమార్ గారు, కరణ్ జోహార్ గారు, కృతి సనన్ గారు, విక్కీ కౌశల్ గారు, వర్షా బొల్లమ్మ గారు, రాహుల్ సంక్రిత్యన్ గారు అటెండ్ అవుతున్నారంట. ఈ గెస్ట్ లిస్ట్ మాత్రం నాకు డౌటే కొడుతుంది, ఫేక్ ఏమో అని. బట్ ఏమో చెప్పలేం, నిజమైనా అవ్వచ్చు. అయితే మ్యారేజ్ ఇంత సీక్రెట్ గా చేసుకుంటున్నారు, కానీ March 4th హైదరాబాద్ తాజ్ బంజాలో గ్రాండ్ గా రిసెప్షన్ ని ఆర్గనైజ్ చేస్తున్నారంట. ఈ రిసెప్షన్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు టాలీవుడ్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తున్నారంట. పెళ్లి సీక్రెట్ గా, ప్రైవేట్ గా అయిపోయింది కాబట్టి రిసెప్షన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆల్సో ముంబైలో కూడా ఇంకో రిసెప్షన్ అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. రష్మిక గారు బాలీవుడ్ లో కూడా పెద్ద హీరోయినే కాబట్టి అక్కడి ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కోసం ముంబైలో కూడా రిసెప్షన్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ గారి నుంచి వచ్చే ఫస్ట్ మూవీ రణబాలి. అండ్ ఇందులో హీరోయిన్ రష్మిక గారే. సో ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. సో దీని వల్ల ఈ మూవీ మీద కొంచెం హైప్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎనీవేస్, ఇన్నాళ్ళు సీక్రెట్ గా ఉంచిన ఫైనల్లీ రష్మిక అండ్ విజయ్ దేవరకొండ గారు ఒక్కటవుతున్నారు. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.